శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం చాలా కీలకమైనది, రాజకీయంగా చైతన్యవంతమైంది. ఇక్కడి నుంచి అనేక సార్లు ధర్మాన కుటుంబం ఎన్నికల్లో గెలిచింది. ధర్మాన ప్రసాదరావు మొదటిసారి 1989లో ఇక్కడి నుంచే గెలిచి మంత్రి కూడా అయ్యారు. 1994లో ఓటమి చెందిన ఆయన 99లో మరోసారి గెలిచారు. 2004లో ధర్మాన కృష్ణదాస్ రాజకీయ అరంగేట్రం చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2009, 2012 ఉప ఎన్నికల్లో ఆయన గెలిచారు. అయితే 2014లో ఓటమి పాలయ్యారు. 2019లో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2024లో మరోసారి ఓటమి దక్కింది. మొత్తం మీద చూస్తే గడిచిన 3.5 దశాబ్దాల కాలంలో ధర్మాన కుటుంబం 3 సార్లు మాత్రమే ఓడింది అంటే గట్టి పట్టు ఉన్నట్టే. ఇక తెలుగుదేశం పార్టీ పుట్టాక 10 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ఈ నియోజకవర్గంలో 5 సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. ఇక్కడ మొదటి నుంచి కాంగ్రెస్ భావజాలం హెచ్చుగా ఉంటుంది. దాంతో పాటు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. దాంతోనే ధర్మాన కుటుంబం కూడా ఈ నియోజకవర్గాన్ని బాగా నమ్ముకుంది. ఇక 2024 ఎన్నికల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే ఫుల్ ఫోకస్ పెట్టి మరీ ఇక్కడ నుంచి టీడీపీ ఎమ్మెల్యేను గెలిపించారు. రామ్మోహన్ నాయుడు 2024 ఎన్నికల్లోనే నరసన్నపేట నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే హైకమాండ్ ఆయనను మరోసారి లోక్సభకు పోటీ చేయించింది. ప్రతిఫలంగా ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. కానీ 2029లో మాత్రం ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు అసెంబ్లీకి పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆ మేరకు ఆయన వర్గం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది. ఇక వైసీపీ వైపు చూస్తే మాజీ మంత్రి కృష్ణదాస్ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్లు అంటున్నారు.